అన్నా నువ్వు చక్కగా నా పైసలు నాకు వారాయి. ఎన్ని రోజులు అయితే నీకు పైసలు ఇచ్చి పోరిని చూపెడతా అని అన్నావు. ఇంతవరకు పోరి లేదేం లేదు. అదంతా కాదన్నా, నువ్వు చెప్తానే నేనే సిచ్యువేషన్లో లేను. చక్కగా నీకు ఎట్లా పైసలు ఇచ్చినో నా పైసలు నాకు అట్లా వారాయి. నువ్వు గంతే గంతే, నువ్వు చక్కగా పైసలు వారాయి. లేకపోతే రేపు పొద్దున మీ ఇంటికి వచ్చి మీ ఇంటి ముంగట కూర్చుంటా, నా అచ్చలకే ఇడిచిపెట్టా. నువ్వు రేపు అనుకుంటా నువ్వు నన్ను దమ్ చేస్తాను. పోరిని చూపెడతలేవు, ఏం చూపెడతలేవు. తమ్మి ఇక సెట్ చేస్తా అగ సెట్ చేస్తా అంటాను. పైసలు తీసుకునేటప్పుడు మంచిగానే తీసుకున్నావు. ఇప్పుడు నా పని చేసి పెట్టవా అంటే పని చేసి పెడతలేవు. అదంతా కాదే, నేను నువ్వు చక్కగా నువ్వు పైసలు వారే నాయ. నాకు కావాలి, నాకు పైసలు కావాలి అంతే. తమాషాలు చెప్తాను. పాపం ఫీల్ అయినట్టున్నారు. సీనన్న మొత్తం ధర మీద ఉన్నావు, ఎవరితో ఫోన్ మాట్లాడతాను. అరే పెళ్లిలో బ్రోకర్ రా, పైసలు తీసుకున్నాడు. పిల్లని చూపెడతా అన్నాడు. వాడు ఇంతవరకు పిల్లని చూపెట్టాలి, ఏం చూపెట్టాలి. పైసలు అన్ని తీసుకున్నాడు కానీ నా పని చేసి పెట్టరా అంటే పని చేస్తలేడు, ఏం చేస్తలేడు. అయితే వాడు సీనన్న మొన్న ఏదో లగ్గం ఖాయమైంది అన్నారు కదా, ఏమైంది? ఖాయం ఎక్కడిదిరా? గవర్నమెంట్ నౌకరు కావాలన్నట వాళ్ళకు. అందరు గవర్నమెంట్ నౌకరు కావాలంటే ఎక్కడి దొరుకుతుందిరా? ఇప్పుడు నా సొంత ప్రైవేట్ వాడికి ఎట్లా మరి పిల్ల ఎట్లా పెళ్లి కావాలి? అందరికీ వస్తా అదిరా గవర్నమెంట్ నౌకరి. ఎవరికో ఒకనికి వస్తుంది. ప్రైవేట్ చేసేటోడు కూడా మనిషే కదా, వాడు కూడా దాన్ని పైసలు సంపాదిస్తాను కదా. మరి అట్లా ఆలోచించారు ఎందుకురా వీళ్ళు? ప్రైవేట్ అంటారు. నుండి దయ్యం భూతం అని ఏ దేవుని కూడా దేని నమ్మరా? ఇది ఎట్లయితే గట్లనే కానీ ఇక ఏది నమ్ముకొని నేను అయితే కానీ లేకపోతే లేదు. అంతే, ఇక నాతో అయితే లేదు. ఇక ఏంది సీనన్న గట్లా వాడుతుంది? ఏం చేయమంటావురా మరి? అటు దయ్యానికి పూజ ఇట్లా అట్లా అంటే అట్లా 11 రోజులు చేసిన. దేవుని దగ్గరికి రోజు పొద్దున్న లేచి ప్రదక్షిణలు చేయి 11 రోజులు అని అంటే అట్లా పోయినా. అట్లా పని కాకపోతే ఇంకేం చేస్తారా? పెళ్లి కాకపోని పో, బ్రహ్మచారిగానే ఉంటా. ఎంతమంది లేరురా? నరేంద్ర మోడీ ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు. వీళ్ళకంటే సిపాయినారా నేను? కాకపోని ఇట్లనే ఉంటా పో. ఇక పెద్ద పెద్దోళ్ళే ఉన్నారు, నన్ను ఎవరు అడిగిర్రా? ఇట్లనే ఉంటా పో, పెళ్లి కాకపోని. చెప్పక చేయక సడన్ గా వచ్చినావు. మా తాత ఆరోగ్యం మంచి లేడరా. మా అమ్మ నైట్ ఫోన్ చేసింది, నైటే వచ్చేసిన. ఇప్పుడే ఇంటికైనా మీ ఇంటికైనా ఇంటికి పోతే అమ్మని అడిగితే పొలం కాడికి ఏం కాచోడు అన్నది. నాకు గుర్తొచ్చింది, చక్క మన అడగానే ఉంటావు కదా, అందుకే చక్క ఇక్కడికి వచ్చిన. జర్నీ చేసి ఘోరంగా అలసిపోయిన. ఎట్లుంది మరి? అంత మంచిగా ఉంది. ఎట్లుంటారా? పల్లెటూరు నుంచి వస్తారా? ఎంతైనా పల్లెటూరే హైలైట్. చెప్పురా సినిమా ఎక్కడ వచ్చింది పిల్ల సంగతి ఏం కదా? ఈ సంవత్సరం అన్నా మరి ఉంటుందా ఉండదా? అందరికి అయిపోయింది, ఒకటి కాకపోయా కదరా. అదే మామ, అదే నా బాధ. ఏం చెప్పాలే మామ, అన్ని దేవుళ్ళ కాటి ఇటు అంతా తిరుగుతున్నా గానీ ఎక్కడేమైతలేదు మామ. అవునా? నాకు మొన్న కన్నడలో హైదరాబాద్ ఉన్నప్పుడు ఒకరు ఫోన్ చేసిండ్రు నాకు. నువ్వు అక్కడ దేవుళ్ళు దయ్యాలని తిరుగుతున్నావట, గుళ్ళు తిరుగుతున్నావట, గుడిసెలు తిరుగుతున్నావట. ఏందిరా గిట్లే ఉంటుందా రా? మరి ఏం చేయాలి మామ? ఎన్ని రోజులని ఒప్పుక పట్టాలి? ఇక తప్పుతలేదు. ఇక అందుకని చెప్పి అన్నిటిని నమ్ముకుంటానా, తిరుగుతానా, అంత చేస్తానా గానీ. మరి దయ్యాలు భూతాలు నమ్మితే పిల్లలు దొరుకుతారా? సూతి దొరుకుతారు గానీ ఏం చేయాలి మామ? తిరిగి చెప్పులు అరిగినాయి. మరి ఏం చేయాలి? ఘోరంగా ఉన్నారు అనువైతే. ఇక అందుకే ఇక్కడన్నా ఏమన్నా అవుతుందేమో, అయ్యో చూడకపోతాడా మరి దేవుడు దయ్యమో అని. ఎవరా సాని నువ్వు చెప్పవారా? మీరు ఏంది రాగి పల్లెటూరు నుండి మొత్తం దయ్యాలు వదులుతారు. ఈ దయ్యాలు ఎంబడి తిరిగి గుళ్ళు ఎంబడి తిరిగితే పిల్లలు దొరుకుతారు. చూడాలి, చెయ్యాలి అని చేయాలి. అయినా కానీ నీకు రేపటి నుంచి దయ్యాలు భూతాలు తిరిగే ఛాన్స్ లేదురా. అబ్బా ఎందుకు మామ? పిల్లని చూసినరా నీకు? అరే పిల్లని చూసినావా? మరి చూసిన పిల్లని చూసినా. ఎక్కడ ఉంటది మామ? మొత్తం ఎగ్జాక్ట్ బాగా. అయితే నాతో పని చేస్తారు రా, శ్యామ్ అని. వాళ్ళ చెల్లు ఉన్నది గద్దపాకనే. రాంగ నాతో నచ్చినాడు. అయితే నీ ఫోటో నీకు వాళ్ళ పంపిన నేను. వాళ్ళ పిల్లకు ఓకే అయింది. పిల్ల ఫోటో నాకు పంపిల్లు. నేను నైటే పంపిల్లు కానీ నైటే పంపిల్లు నాకు. నైట్ పంపిల్లు చూడు, సూపర్ ఉన్నది మస్తు. అదే నచ్చింది రా. నీకేం డోకలేవు, నీ మాట్లాడతా. శ్యామ్ మనకు చెప్తుంటాడు, మన ఫ్రెండే కదా. నాతో చెప్పినా మీ ఆస్తి గురించి అని గురించి చెప్పినా. ఏం కాదు, నడుస్తుంది. ఇక చెప్తాడు. మరి రేపైతే నువ్వు మంచి తయారీగా అయితే మామ రేపు పోదాం. ఓకే, ఇనుమ పట్టుకురా, ముగ్గురం పోదాం. మరి కొంచెం మంచిగా తయారుగా, మంచి తయారు. నీకెందుకు మామ? నా గోలే పెళ్ళి, నేను ఎంత తయారైతే నీకు తెలియదా? అదే అదే మరి మంచిది అయితే మనం మాట్లాడదాం. కానీ కట్నం అయితే కొంచెం తక్కువ అవుతారా? మరి ఫస్ట్ కట్నం తక్కువనే ఉండని మా పిల్ల మంచిగా ఉంటాయి. పిల్ల మంచిగా ఉన్నది, డిగ్రీ చేసింది, మంచిగా ఉన్నారు, మంచి వాళ్ళు. మా చేసిన వాళ్ళే. ఇక నాతో పని చేస్తారు కదా. ఇప్పుడు 3 సంవత్సరాలు చేయబట్టి
వాళ్ళ గుణం మనకు మొత్తం తెలుసు కదా. పైసలేమే అదే మనకు పైసలేమో ఇస్తారు 6 లక్షల దాకా ఇస్తారు రాదు. నువ్వు 20, 30, 10 లక్షలు అంటే మాత్రం రాదు అట్లా అందుకే చెప్తాను. ఇచ్చిన కాడికే అదే ఓకే పిల్ల మంచిగా ఉంటాయి రేపు మనం క్యారీ కలరా రేపు కానీ అరే సన్నిగా దోస్త్ అంటే మామరా చిన్నప్పటి దోస్తారు ఎంతైనా నా కోసం పిల్లను చూసి అక్కని చెల్లి తీసుకొని వచ్చిందంటే సూర్రా సూపత్ నీకు పెళ్లి అయితే మనకు మంచిగా ఉంటది. అందరు పెళ్లి దోస్తులు పెళ్లి ఉంటది. పిల్లనే దొరికింది కానీ ఇంత మందులు ఉన్నారు కదా మా దోస్తులు. కానీ ఒక్క దోస్తు కాడన్నా అరే మా వానికి పెళ్లి కాలేదని చెప్పి పిల్లని చూసినోడు అయితే ఒక్కలేడు. ఒక్కటే చిన్నప్పటి దోస్తు అంటే చిన్నప్పటి దోస్తే పిల్లని చూసి అంత సెట్ వేసుకొని వచ్చిండు. ఏదో తీరా నీకు పెళ్లి అయితే అయిపోతుంది మనకు మంచిగా ఉంటది అట్లా. ఓకేనా? నేను అమ్మ అన్న నీళ్ళకి నేను అమ్మ వేడి చేస్తుంది. నేను రేపు పొద్దున కంపల్సరీ రెడీ అయి ఉండు చెప్తాను. పోదాం కరెక్ట్ గా మనం ముగ్గురు 3 పడదు కాదు. ముగ్గురు 3 పడాలి రా. ఇప్పుడు టైంకి ఎవరు దొరకాలరా? టైంకి ఎవరు దొరకట్లేరు కదా మరి. అరే పోదాం దొరకాలరా. పెళ్లికి పోతాను కొత్త వరకు ఖుషులు మరి మంచి దొరికిన ఖుషులు మెల్లగా మెల్లగా ఉద్యోగంతో పడుకుంటే పడదా పడలేరు కదా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఇదేనా ఇల్లు? ఇది ఇంత లేట్ అయింది. కొంచెం తొవ్వడం లేట్ అయింది రా. ఇలా తయారు కాలేదు కొంచెం లేట్ అయింది. నువ్వే ముందు ఉన్నావా? సరే రా. ఇదొక హఠాత్ పరిణామం. చాయ్ తీసుకొని రా అమ్మ. ఫస్ట్ పిల్లగానికి తీసుకోరా సన్ని. కూర్చోమా కూర్చో. నేను నమ్మను. చెప్పా స్వామి ఏం సంగతి? చెప్పాలి మీరే. ఇక ముహూర్తం ఇప్పుడు పెట్టుకుంటారు ముచ్చటానుకుంటే ఫస్ట్ నేను నచ్చాలి కదా. ఎవరైనా సీను చూడసారి పిల్లని చూడు. పిల్ల నాకు నచ్చిందే. నీకు నచ్చిందా? నీకు నచ్చిందా అమ్మ? పర్లేదు ఇంకేంది. ఇద్దరు నచ్చిందంటే ఇక మరి ఇక మన కట్నం బిట్లం అంటే తర్వాత విషయం కానీ ఫస్ట్ అయితే ఇద్దరు నచ్చాలి కదా. నచ్చాకే ఉంటే మాట్లాడుకుందాం మంచిగా. కట్నం బిట్లంటే తర్వాత ఫస్ట్ మనకు అమ్మాయి అబ్బాయి నచ్చింది. ఓకే కదా సీన్గా మరి నచ్చింది కదా. ఓకే ఇంకేముంది. ఇప్పుడైతే మరి మేలే పెళ్లిళ్ళు ఉన్నాయి. ఇప్పుడైతే పెళ్లిళ్ళు లేవు కాబట్టి దాని ఉంటే వీళ్ళ డాడీ అమ్మ ఇట్లా వచ్చి మాట్లాడుకుంటారు కట్నం. ఎట్లా అయితే ఫిక్స్ చేసుకున్నాడు కంపల్సరీ. అమ్మాయి అబ్బాయి నచ్చింది కాబట్టి అట్లా ఏమంటావు సన్నీ? కుషులు ఆరా సీన్ చేసుకుంటాను ఇంకోసారి సీనా మంచిగా చూసుకో మరి. పిల్లలు మళ్ళీ పేద అంకర్ ఉంది ఇంకర్ ఉంది నాకు మళ్ళీ. నచ్చింది నాకు. అంతేనా? సరే మరి. ఓకే శ్యామ్ ఇంకేంది మనం మాట్లాడుకుందాం. మన మీద మాత్రం పెళ్లి ఫిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే రేపు వాళ్ళు వాళ్ళ అమ్మ ఇట్లా అందరితో చూసుకుని పోతారు. ఇప్పుడు అట్లా ఏంటంటే అట్లా ఇద్దరు మంచిగా చూసుకోవాలని వచ్చినాం అట్లా అంతే. సరే సార్. మళ్ళీ నచ్చింది మళ్ళీ వేరే ఉండేది అందరూ అట్లా ఎట్లుంటది కలిగి. ఓకేనా మరి? ఓకే సరే మరి రేపు పంపారు. ఓకే కలిసి మరి. పిల్ల నెంబర్ మనకు కావాలి. అక్కడికి పోయి సినాన్న నెంబర్ అంటానని చెప్పి మెల్ల నెంబర్ తీసుకొని రా. అమ్మ బాబాయ్ మా సినిమా నంబర్ ఏముంటుంది? ఒకసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతకలే. మరి ఓకే రైట్ మరి. రేపు ఎల్లుండి వస్తారు అమ్మ వాళ్ళు అది తీసుకుంటారు.
మొత్తానికి మన సీనియర్ జీవిత ఆశయం నెరవేరింది. వాడు చూడు చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నాడు. ఇకపోతే 2 నెలలు గ్యాప్ వచ్చింది మ్యారేజ్కి. మేలో కంపల్సరీగా అందరూ పెళ్ళికి రండి.